హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మన కుకింగ్ వీడియోలో రెసిపీ వచ్చేసి అటుకులతో అయితే చేస్తున్నానండి. ఈ రెసిపీ ఇది స్నాక్స్ కింద, బ్రేక్ఫాస్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోస్ చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అటుకులు అనేది కొన్ని తీసుకున్నానండి, 1 కప్పు. అది ఎక్కువ నానకన్నా కొంచెం వాటర్తో ఇలా తడుపుకోండి, వీడియోలో చూపించినట్లు. ఎక్కువ నానితే పొడి పొడిగా లేకుండా జావ కింద అనిపిస్తుందండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని అవి కొంచెం తడిచేటట్టు మాత్రం అటుకుల్ని తడుపుకోండి. ఈ విధంగా చేసుకోండి, మంచిగా ఉంటుంది. అలాగే ఒక కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు అటుకులు ఉంటే ఈ విధంగా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా తినచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు, ఇప్పుడు అటుకులు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అటుకులు కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ అటుకులకి పట్టేలాగా మొత్తం కలుపుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒక స్నాక్ ఐటెం లాగా మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అటుకులకు పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాము. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుని ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి. ఇది అటుకులు పులిహోర. ఇంతకీ చాలామంది అటుకులు ఉప్మా కూడా అంటారు. ఇది అటుకులు ఉప్మానా లేకపోతే అటుకులు పులిహోరనా కామెంట్ చేయండి. అలాగే కొత్తిమీర కూడా జల్లేసుకోండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది కదండి. నేనైతే అటుకులు పులిహోర అంటున్నాను, మీరేమంటారు? అసలు ఈ రెసిపీ ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.